హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఈఓ రిజల్ట్స్ ఎప్పుడు అనే విషయంపై అయితే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రిజల్ట్స్ అనేది 1:15లో ఉంటుందా, 1:50లో ఉంటుందా అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ ఏవి కాకుండా మీరు మిస్ కాకుండా చూడగలరండి. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతుంది. అందుకు గాను మేము మీ నుంచి కోరుకునేది ఒకటేనండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోస్ మీ ముందే తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే ఒక లైక్ అనేది మాకు ఒక మోటివేట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎప్పుడైనా ఎదురు ఉన్నటువంటి ఈ రిజల్ట్స్ అయితే మనకి రాబోయే వారం రోజులైతే వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా అయితే నేను మనకి ఉన్నటువంటి మన ఈ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ బట్టి అయితే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఈ నెల 22 నుంచి 27 తారీఖులోపు అయితే ఈ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంటు మరియు ఈవో రిజల్ట్కి సంబంధించి మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. అది కూడా మా ఫ్రెండ్స్ చెప్పినంత వరకు అయితే 1:15లో కాకుండా 1:50లో అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని వారు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమనేది మనకి రిజల్ట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే చాలామంది ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఈ ఏపీపీఎస్సీ బోర్డు వరకు అనమాట లేఖలు రాయడం జరిగింది, ఈమెయిల్స్ పెట్టడం జరిగింది. అండ్ 1:50లో నియామక ప్రక్రియలు జరగాలని, సెలక్షన్ ప్రాసెస్ ఉండాలని వారు కోరడం జరిగింది. దానికి సంబంధించి ఆ విషయాన్ని అయితే గవర్నమెంట్ కన్సిడర్ చేసుకొని ఈ 1:50 రేసులోనే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని వారు మాకు చెప్పడం జరిగింది. అయితే మనము అసలైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఈ 22 నుంచి 27 ఈ నెల 22 నుంచి 27 తారీఖులోపు అయితే మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ మరియు ఈఓకి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ 65+ అయితే వచ్చిన వారు ఉంటారో, ఈ జూనియర్ అసిస్టెంట్ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి 65 మార్క్స్ వచ్చిన అందరూ మీ ప్రిపరేషన్ అయితే గట్టిగా మీరు చేయవలసిన అవసరం ఎంత ఉందండి. ఎందుకంటే 670 పోస్టులు ఉన్నాయి. డెఫినెట్గా అందులో మీకు కూడా ఒక పోస్ట్ అంటూ ఒకటి ఉండాలి అనే విధంగా మీరు చదివినట్లయితే డెఫినెట్గా ఈ 2022 ఈ ఎండింగ్లోపు అయితే మీరు గవర్నమెంట్ జాబ్ అధికారి అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ఇవన్నీ ఇంతవరకు మనకు ఉన్నటువంటి తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ కానట్లయితే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుచేత మీకు ఆ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కోరడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఈరోజు మనకి ఉన్నటువంటి తాజా ఈ ఏపీపీఎస్సీ సంబంధించి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.